బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కడపలో టీడీపీ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. మాజీ ఇన్ఛార్జ్ అమీర్ బాబు ఆధ్వర్యంలో నేతలంతా భేటీ అయ్యారు. మాధవిరెడ్డికి టికెట్ ఇవ్వడంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. పార్టీలో మొదటి నుండి ఉన్న వారికి కాకుండా ఇతరులకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధిష్టానం పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు నేను అనుకున్నా తప్పకుండా నాకు చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల్లో నా అభ్యర్థిత్వాన్ని ఆయన పరిశీలిస్తారు, తప్పకుండా నాకు న్యాయం చేస్తారని పూర్తి నమ్మకంతో నేను ప్రజల ముందుకు వెళ్ళాను. కానీ ఏ కోశాన వాళ్ళు ఆలోచించారు కానీ అకస్మాత్తుగా ఇన్ఛార్జ్గా నన్ను తొలగించి మాధవిరెడ్డి గారిని నియమించడం జరిగింది. అయినా కూడా ఇప్పటికి కూడా నాకు నమ్మకం ఉన్నది. తప్పకుండా ప్రజా నాడిని బట్టి తప్పకుండా మళ్ళీ ఆయన పునరాలోచన చేసి కడపలో అసమ్మతి నేతల సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుధీర్, త్వరలోనే నోటిఫికేషన్ కూడా రాబోతోంది, కానీ నేతల మధ్య అసంతృప్తులు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. మరి టీడీపీ అధిష్టానం ఎలా సార్ట్అవుట్ చేయబోతుంది కడపలో సిచ్యువేషన్ ని? కడప నియోజకవర్గానికి సంబంధించి మాధవిరెడ్డిని అభ్యర్థిగా మొదటి లిస్టులోనే చంద్రబాబు ప్రకటించడం జరిగింది. అయితే ప్రకటించిన దాదాపు ఇప్పుడు ఇది 2వ వారం పూర్తవుతా ఉంది. ఇప్పుడు అసమ్మతి నేతలందరూ కూడా బయటకు వచ్చి మాకు టికెట్ కావాలని చెప్పేసి అసమ్మతి నేతలందరూ కూడా ఈరోజు సమావేశమైన పరిస్థితి కనబడతా ఉంది. గతంలో ఉన్న ఇన్ఛార్జ్ అమీర్ బాబు నేతృత్వంలో ఈ అసమ్మతి నేతలందరూ కూడా భేటీ అయ్యారు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఇది యాక్చువల్గా కడప నియోజకవర్గానికి సంబంధించి మైనారిటీలు ఎక్కువ ఉంటారు. మైనారిటీ నేతలకే గతంలో 2 పార్టీలు కూడా ఇక్కడ టికెట్లు ఇస్తూ వచ్చాయి. అయితే ఈసారి టీడీపీ టికెట్ మారుస్తూ రెడ్డి సామాజిక వర్గానికి అందులోనూ మహిళకి ఇక్కడ సీటు కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే పోలిట్ బ్యూరో మెంబరు శ్రీనివాసరెడ్డి భార్య మాధవిరెడ్డికి ఇక్కడ టికెట్ని అనౌన్స్ చేశారు. మొదటి లిస్టులోనే మాధవిరెడ్డి పేరు అయితే బయటకు వచ్చింది. అయితే వచ్చిన తర్వాత దాదాపు 2 వారాలు గడిచిన తర్వాత ఇప్పుడు అసమ్మతి నేతలందరూ ఒకటయ్యారు. అమీర్ బాబు కూడా మాట్లాడుతూ ఇది మైనారిటీలకు సంబంధించిన సీటు కాబట్టి అధిష్టానం మరోసారి దీన్ని పునరాలోచించిద్దని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నాను. ప్రజల నాడిని బట్టి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అంటా ఉన్నానని చెప్పేసి ఆయన కూడా అంటా ఉన్నారు. ఏదేమైనా అసమ్మతి నేతలకు సంబంధించి అయితే ఈరోజు వాళ్ళంతా కూడా మాధవిరెడ్డికి సహకరించేది లేదు, మేము మాధవిరెడ్డికి సహకరించమని చెప్పేసి కూడా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. అలానే పార్టీని కూడా వేయడము, పార్టీకి పనిచేస్తాం కానీ మాధవిరెడ్డికి అయితే సహకరించమని చెప్పేసి అసమ్మతి నేతలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే గతంలో ఏదైతే శ్రీనివాసరెడ్డి ఇక్కడ కడప నియోజకవర్గానికి సంబంధించి ఎంపీగా కూడా పోటీ చేశారు. అందులో భాగంగానే ఇక్కడ కొంత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు అయితే ఇక్కడ గెలిచే అవకాశం ఉందన్న నేపథ్యంలో చంద్రబాబు ఈ సీట్ని మాధవిరెడ్డి కేటాయించిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ అమీర్ బాబు అలాగే కొంతమంది నేతలు అయితే గతంలో చాలా రోజుల నుంచి ఇక్కడ కష్టపడి ఉన్నాము, కష్టపడిన వారికి కాకుండా వేరే వారికి ఇక్కడ టికెట్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళైతే అసమ్మతిని బయటపెట్టారు. ఏదైనా చంద్రబాబు దగ్గరికి మళ్ళీ వెళ్ళి మా అభ్యర్థిత్వాన్ని అడుగుతామని చెప్పేసి కూడా అసమ్మతి నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. రైట్ సుధీర్.